హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వీడియోస్ చేయకైతే చాలా రోజులు అవుతుంది. ఇంత గ్యాప్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ వల్ల అయితే నేనైతే గ్యాప్ తీసుకున్నాను. మన ఛానల్ కి ఇంకా రీచ్ వస్తే ఇంకా హ్యాపీగా క్వాలిటీగా టైంకి వీడియోస్ చేస్తుంటాను. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ ఉంటాయి మనవి. ఇలాగో కష్టపడి 1K సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా క్వాలిటీ అనేది పెంచుతాం మన వీడియోలలో. ఓకే, వీడియోలోకి వచ్చేస్తే మజాకా మూవీ ఎలా ఉందంటే, నా దృష్టిలో అయితే ఇది యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఇది ఒక కామెడీ సినిమా అని చెప్పారు, కానీ కామెడీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎట్లా ఉంది, కానీ నవ్వు మాత్రం మనకు రాదు. సినిమా మొత్తంలో ఫలానా సీన్లో నవ్వుకున్నా అని చెప్పుకోదగ్గ సీన్ ఒక్కటి కూడా ఉండదు. చాలా ఫోర్స్ఫుల్ కామెడీ ఉంటుంది, చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుంది. మనం నవ్వడం కోసమే ఏదో ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది చాలా ఫోర్స్ఫుల్గా అనిపిస్తుంది చూసే మనకి. యాక్టింగ్ పరంగా అయితే సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు, ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లో అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు అయితే నాకు ఈ సినిమా పక్క ఫ్లాప్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంత స్లోగా ఉంది. దాంతోపాటు కొన్ని రొట్ట సీన్లు అలాగే ఇలాగ మొత్తానికి అయితే ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ సీన్ ఒక్కటి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. రైటర్ ప్రసన్న గారు సెకండ్ హాఫ్లో చాలా తెలివిగా స్టోరీని తీసుకెళ్లారు. మనకు నవ్వు రాకున్నా సెకండ్ హాఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. స్టార్టింగ్ కొంచెం అలా వెళ్తున్న టైంలో చిన్న ట్విస్ట్ మాదిరిగా ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ అది అస్సలు వర్కౌట్ కాలే. మనకు ముందే అర్థమైపోతుంది ఇది 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 జరుగుతుందని. దానికంటే ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కొంచెం బాగానే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ దగ్గరికి వస్తున్నప్పుడు సినిమా ఏదో అయిపోవాలి అన్నట్టు ఫాస్ట్గా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ దగ్గర అమ్మ సెంటిమెంట్ ఉంటుంది, అస్సలు వర్కౌట్ కాలే. మనకి ఆ ఫీల్ రాదు. ఏదో అలా 2 డైలాగులు పెట్టి ఫాస్ట్గా ఒక ఫైట్ పెట్టి ఫినిష్ చేస్తారు. మనకి ఆ సెంటిమెంట్కి కనెక్ట్ కాము. ఏదేదో ఈ క్లైమాక్స్కి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ కూడా వర్కౌటింగ్ అనిపించదు. ఏదో 2 డైలాగులు చెప్తారు, ఫైటింగ్ ఉంటుంది, అంతే, సింపుల్. క్లైమాక్స్ కొంచెం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే నా వరకైతే యావరేజ్ అని చెప్తా. నాలా ఇంకెవరికైనా అనిపించుంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.